హై వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అంటే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే 99% కనబడుతుంది. అసలు ఎందుకు అరెస్ట్ అవుతున్నారంటే గత వారం రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే మెయిన్గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కానీ తెలుగు రాష్ట్రాల్లోనే కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మెయిన్గా తెలంగాణ పోలీసులందరూ కూడా ఉక్కుపాదం మోపడం అయితే జరిగింది. అందులో భాగంగా చాలా మంది సెలబ్రిటీలు అయితే ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యారు. అదే నేపథ్యంలో ఈరోజు తాజాగా చూసుకుంటే యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే హాజరవడం అయితే జరిగింది. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. విచారణ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు అనేవి, ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనేది మనం అయితే చూడాలి. కాకపోతే ఆల్రెడీ ముందుగానే యాంకర్ శ్యామల అయితే ఈ కేసు నుంచి బయటపడడానికి, తాను అరెస్ట్ కాకుండా ఉండడానికి హైకోర్టుకి ముందుగానే బెయిల్ అప్లై చేయడం, ముందుగానే ఆశ్రయించడం అయితే జరిగింది. ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఏమిచ్చిందనంటే చాలా కీలకంగా చూసుకుంటే అరెస్ట్ చేయవద్దు, ప్రస్తుతానికి విచారించండి, పూర్తి విచారణ కొనసాగిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అనేటట్టు కొంత ఉపశమనం అయితే దొరికే విధంగా హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే యాంకర్ శ్యామల వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి ఆధారాలు అంటే పూర్తి విచారణ అనేది జరుగుద్ది. ఎప్పుడెప్పుడు చేశారు, ఎంత తీసుకొని చేశారు, ఎవరి దగ్గర చేశారు, అవి లీగలా ఇల్లీగలా, దానివల్ల ఎంతమంది నష్టపోయారు, ఇలా పలు రకాల క్వశ్చన్లతో పంజాగుట్ట పోలీసులు అయితే ఆల్రెడీ విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా విచారణ చేపట్టిన తర్వాత పూర్తి నిజానిజాలు బయటకు వచ్చిన తర్వాత మరి అప్పుడు ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, యాంకర్ శ్యామలాని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్తారా లేదని చూడాలి. కానీ ఇప్పటికే కూడా చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలే కానీ మెయిన్గా యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత భయాందోళనకు గురవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పైగా ఇల్లీగల్గా వీళ్ళు చేయడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, ఇటువైపు వీళ్ళు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించుకోవడం అయితే జరుగుతుంది. అదే నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీలో మెయిన్గా ఒక రాజకీయ మీడియా అధికార ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామల కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది కొంతవరకు చూసుకుంటే ఇది తప్పు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం జరుగుతుంది. మరి యాంకర్ శ్యామల అరెస్ట్ అవుతారా లేదా అనేది మనమైతే చూడాలి. కానీ ప్రజెంట్ అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే విచారణకు వెళ్ళడం జరిగింది. విచారణ తర్వాత ఏం జరుగుతుంది, ఖచ్చితంగా అరెస్ట్ అయితే మాత్రం ఏ విధంగా ఉంటుంది, బెయిల్ దొరుకుతుందా లేదా అనేది మనమైతే ఎదురు చూడాలి.